హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం జావాలో ఇంటర్ఫేస్ అండ్ అబ్స్ట్రాక్షన్ గురించి తెలుసుకుందాం. మీ దగ్గర ల్యాప్టాప్ లేకపోతే ఒకసారి జావా ఆన్లైన్ కంపైలర్ అని గూగుల్లో సెర్చ్ చేయండి. ఫోన్లో కొంచెం కష్టమే రాయడం. ఒకసారి చిన్న చిన్న ప్రోగ్రామ్స్ ఏమైనా ఉంటే ట్రై చేయండి. మనకి కొంచెం కష్టంగానే ఉంటుంది, బట్ ఓకే. ఇందులో మనం ఒకసారి ఇంటర్ఫేస్ అండ్ అబ్స్ట్రాక్షన్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ నేను ఇక్కడ కొత్త ప్యాకేజ్, మీ అందరికీ తెలుసు అనుకుంటా. ఇక్కడ ప్యాకేజ్ బీజీబీ ఫినిష్ ఇందులో క్లాస్, ఓకే, క్లాస్లో డెమో ఇంటర్ఫేస్, ఓకే, డెమో ఇంటర్ఫేస్ ఫినిష్. సో నేను ఇది ఫస్ట్ క్లాస్ క్రియేట్ చేసుకున్నా, ఎందుకంటే ఇంటర్ఫేస్ని ఇంప్లిమెంట్ చేయడానికి మనకు క్లాస్ కావాలి. సో ఇంటర్ఫేస్కి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేము, దట్టు మనం ఏ మెథడ్ని కాల్ చేయలేము. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ ఇంటర్ఫేస్ తీసుకుంటున్నాం. ఇంటర్ఫేస్ ఒక నేమ్ ఫిష్. ఓకే, దిస్ ఈజ్ ద ఇంటర్ఫేస్, జస్ట్ ఇంటర్ఫేస్ అండ్ నేమ్. సో ఇంటర్ఫేస్లో మనం స్టాటిక్ మెథడ్స్ రాయొచ్చు, స్టాటిక్ మెథడ్స్కి డిఫాల్ట్ మెథడ్స్కి ఇంప్లిమెంటేషన్ రాయొచ్చు, బట్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్కి రాయరు. అండ్ జావా 8 నుండి స్టార్టింగ్ మెథడ్స్ అండ్ డిఫాల్ట్ మెథడ్స్ ఇంటర్ఫేస్లో ఉన్నాయి, అంతకుముందు లేవు. సో ఇంటర్ఫేస్లో మనం అబ్స్ట్రాక్ట్ మెథడ్ రాస్తున్నాం. ఫస్ట్ వైడ్ యాడ్. ఇందులో మనం అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అని ఏం రాయం, ఎందుకంటే ఇంటర్ఫేస్లో నార్మల్గా జావా 8 కన్నా ముందు అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉండే కాబట్టి బై డిఫాల్ట్గా యాడ్ అని వైడ్ అని డైరెక్ట్ రాసేస్తాం. సో హియర్ నేను ఇక్కడ డైరెక్ట్ ఇంప్లిమెంటేషన్ రాసాను. అబ్స్ట్రాక్ట్ మెథడ్ డు నాట్ స్పెసిఫై ఏ బాడీ, ఇట్ షోయింగ్ దిస్ ఎర్రర్. ఎందుకంటే మనం ఆ డెఫినేషనే చూసుకుంటే, మనం ఏంటి డెఫినేషన్లో షోయింగ్ ద ఫంక్షనాలిటీ, ఐడింగ్ ద ఇంప్లిమెంటేషన్ డీటెయిల్స్, డెఫినేషన్ అలా ఉంటుంది కదా. సో మనం ఇలా అర్థం చేసుకోవచ్చు. అంటే ఏంటి, ఇక్కడ ఓన్లీ ఫంక్షనాలిటీ చూపిస్తుంది, ఫంక్షన్ చూపిస్తుంది, ఇంప్లిమెంటేషన్ డీటెయిల్స్ని హైడ్ చేస్తుంది. సో మనం స్టార్టింగ్ మెథడ్స్ని కూడా తీసుకోవచ్చు. స్టార్టింగ్ మెథడ్స్కి అయితే మనం ఇంప్లిమెంటేషన్ కూడా రాయొచ్చు. ఇందులో నేను ఒకటి సిస్ అవుట్ ప్రింట్ చేస్తున్నా. సిస్ అవుట్ కంట్రోల్ స్పేస్. ఇక్కడ నేను 2 మెథడ్స్ సేమ్ తీసుకున్నానని ఎర్రర్ చూపిస్తుంది, డూప్లికేట్ మెథడ్. సో ఐఎమ్ జస్ట్ యాడ్ 1. ఓకే, హలో ఫ్రమ్ స్టాటిక్, హలో ఫ్రమ్ స్టాటిక్. సో ఇంకొకటి డిఫాల్ట్ మెథడ్ అని కూడా చెప్పాను కదా, ఆ డిఫాల్ట్ మెథడ్ కూడా రాసేద్దాం. డిఫాల్ట్ వైడ్ సబ్. వీటికైతే ఏం ఎర్రర్ చూపించట్లేదు, చూడండి. మన ఇంప్లిమెంటేషన్ బోర్డ్ రెండింటికి తీసుకోవచ్చు. కంట్రోల్ స్పేస్ హలో ఫ్రమ్ డిఫాల్ట్. సో నేను ఇక్కడ ఏంటి, ఇప్పుడు మనం ఈ 2 మెథడ్స్కి మనం ఇంప్లిమెంటేషన్ రాసాము, జస్ట్ కాల్ చేసుకుంటే అయిపోతుంది. ఆ మెథడ్ మన మెయిన్ మెథడ్లో ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే, నేను ఈ మెథడ్కి ఇంకా నేను ఇంప్లిమెంటేషన్ రాయలేదు అబ్స్ట్రాక్ట్ మెథడ్కి. సో అబ్స్ట్రాక్ట్ మెథడ్కి, అది కూడా ఇంటర్ఫేస్లో ఉన్న అబ్స్ట్రాక్ట్ మెథడ్కి మనం ఇంప్లిమెంటేషన్ రాయాలంటే ఆ ఇంటర్ఫేస్ని మన క్లాస్కి ఇంప్లిమెంటేషన్ చేసుకోవాలి. అంటే మనం ఇంప్లిమెంటేషన్ చేసుకున్నాం, అది ఓవర్ రైడ్ అవుతుంది మన ఈ క్లాస్లో. ఇంప్లిమెంట్స్ ఫిష్ సి హియర్ ఎర్రర్ చూపిస్తుంది, లైక్
అంటే అందులో ఈ మెథడ్స్ అన్నీ ఇందులో మనకి ఇప్పుడు ఓవర్ రైడ్ అయిపోతాయి. జస్ట్ క్లిక్ ఆన్ Ctrl+1, యూ విల్ గెట్ ద పాపప్ లైక్ యాడ్ అండ్ ఇంప్లిమెంటెడ్ డీటెయిల్స్ అండ్ క్లిక్ ఆన్ ఎంటర్. సి ఈ మెథడ్, ఈ అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఇక్కడ నాకు ఇంప్లిమెంటేషన్గా వచ్చింది. ఇంప్లిమెంట్స్ తీసుకోవడం. సో ఇక్కడ నేను సిస్అవుట్ పెట్టేసి కంట్రోల్ స్పేస్ హలో ఫ్రమ్ అబ్స్ట్రాక్ట్. నేను ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంటున్నాను. డెమో ఇంటర్ఫేస్ ఆ మెథడ్స్ అన్నిటిని కాల్ చేయడానికి. ఒక వేరియబుల్ తీసుకున్నాను కదా, కంట్రోల్ స్పేస్ ఇవ్వకుండా మనకి ఇక్కడ పాపప్ చేస్తుంది. వన్ మోర్ మెథడ్ ఈస్ దేర్ సబ్. బేసికల్లీ మనం స్టార్టింగ్ మెథడ్స్కి అయితే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఆ స్టార్టింగ్ మెథడ్ అయితే ఎందులో ఇంప్లిమెంట్ చేసామో ఆ క్లాస్ నేమ్ డాట్ మెథడ్ నేమ్. Otherwise you can write just sub. What is that method name? Add one. Just press save, run. Now hello from abstract method print అయింది. హలో ఫ్రమ్ డిఫాల్ట్, హలో ఫ్రమ్ స్టాటిక్, 3 నెక్స్ట్ వీడియోలో మన అబ్స్ట్రాక్షన్ ఇంప్లిమెంటేషన్ చూద్దాం. అలాగే అబ్స్ట్రాక్ట్ క్లాస్ టు నార్మల్ క్లాస్ ఎలా ఎక్స్టెండ్ చేస్తాం అవన్నీ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.